మన రాష్ట్రానికి ఒక పెద్ద వినాశనకారిగా, ఒక వదలని దరిద్రంగా అనేది నేను భావిస్తాను మొదటి నుంచి. అంటే వారి ఆలోచన విధానం కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, లేకపోతే ప్రజల పట్ల వారికి ఉన్న ఆ యొక్క లోకువతనం, చాలా లోకుగా, హీనంగా, ప్రజలకు ఏదో బిస్కెట్ పడేయచ్చు, డబ్బులు పడేస్తే ఏదైనా చేసేయచ్చు, లేకపోతే అధికారం మన దగ్గర ఉంది కాబట్టి మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అని ఒక ఎన్సైక్లోపీడియా లాంటిదని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వైసీపీ అనే పార్టీ అలాంటి ఆలోచనలు కలిగిన పార్టీ. సో అలాంటి ఆలోచనలకు తగినట్టు నాయకత్వం కానీ, నాయకులు కానీ, క్యాడర్ కానీ ఎలా ప్రవర్తిస్తారంటే మనం గత 5 ఏళ్ల పాటు చూసాం. ఏది ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద వరకు డౌన్ ద లైన్. ఒక ఎన్నికలలో రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని వెంటాడి వేధించి చంపడము, కొట్టడము, ఎన్నికల్లో పోటీ చేయకోకుండా కిడ్నాపులు చేయడము, మహిళల ప్రైవేట్ బాడీ పార్ట్స్ ని టచ్ చేస్తూ నామినేషన్లు లాక్కోవడము, సాక్షాత్తు సిఐలను, డిఎస్పీల ర్యాంకులను ఉన్న వ్యక్తుల్ని బెదిరించడము, భయపెట్టడము పబ్లిక్ గా. ఇక వ్యక్తిత్వ హననానికి వస్తే పీక్ లెవెల్లో సభల ముందు పిల్లలున్నా, ఎటున్నా, ఎక్కడ తనాపర అనే భేదం లేకుండా సొంత ఇంట్లో వాళ్ళని సైతం కూడా తిట్టించడానికి ప్రజల డబ్బును వాడారు. ఒక పార్టీకి, సాక్షి అనే పార్టీ సంబంధించిన ఒక పేపర్ను వాలంటీర్లకు డబ్బులు ఇచ్చారు. ప్రజల డబ్బును ఒక పార్టీకి పనిచేసేలాగా ప్రజల డబ్బును ఒక సోషల్ మీడియాలో ఒక 400 యూట్యూబ్ అకౌంట్లు, ఒక దాదాపు 60 నుంచి 100 మంది ఎంప్లాయీస్ ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కింద ఒక్కొక్కరి నుంచి 60 నుంచి ₹1,00,000 వరకు జనం సొమ్ములు ఇచ్చి తిట్టించడానికి. ఇది ఎక్కడ జరిగిండదు దేశంలో. చాలా సందర్భాల్లో చెప్పినట్టు దేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా ఇలా చేసిండదు. అంటే ఇదొక వింత పోకడ కాదు, పోయే కాలం అని కూడా చెప్పలేం. కానీ మేము ఏమైనా చేస్తాం, మీరు అడగడానికి లేదు. మేము ఏం చేస్తే అది మీరు కామ్గా పడి ఉండాలి. సో మేము అన్నిటికీ అర్హులము. మీరు ప్రజలు అనేవాళ్ళు మేము వాడుకునే ఒక యంత్రాలము, లేకపోతే ఒక మిషన్స్, లేకపోతే మేము ఎలా చెప్తే అలా ఒక బానిస మనస్తత్వానికి వాళ్ళు అలవాటు చేయడానికి ప్రయత్నం చేశారు ఒక 5 ఏళ్ల పాటు. సో దానికి పరిణామాలే వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా, వాళ్ళు ఎంత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినా, డీబీటీ పద్ధతుల్లో నేను ఇన్ని లక్షల కోట్లు డబ్బిచ్చినా కూడా ప్రజలు నాకు ఎందుకు ఓట్లు వేయలేదు అని ఆయన తరచూ బాధపడుతూ ఉంటాడు పాపం ప్రెస్ మీట్లలో. ఎక్కడికి పోయాయి నా ఓట్లన్నీ అని. ఇవన్నీ కారణాలు. వాళ్ళు ఈ రోజుకు విశ్లేషించట్లేదు. ఈ రోజుకు అవును మేము ప్రజల పక్షాన నిలబడలేదు, చాలా రూడ్ గా బిహేవ్ చేశాం. కొందరికి వచ్చింది రియలైజేషను, చాలా మందికి రాలేదు. ఇంకా ఈవీఎంల మీద వేయడము, లేకపోతే గిన ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మేమైతే శుద్ధ పూసలము. సో ఈ ఆలోచనతోనే ఇంకా ఉన్నారు. వాళ్ళు రియలైజేషన్ కాలేదు. కొందరు అయ్యారు చాలా వరకు, అవును మేము తప్పులు మాట్లాడాము, చాలా రూడ్ గా బిహేవ్ చేశాము, వ్యక్తిత్వానికి హననం చేశాము, ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళాము, ఆడవాళ్ళు, మహిళలు, పిల్లల జోలికి వెళ్ళాము. సో కొందరు రియలైజేషన్ అయ్యారు. కొందరు మాత్రం ఇప్పటికీ అదే ఆలోచన పెడధోరణిలో ఇప్పటికీ మనకు డిబేట్లలో వచ్చి వైసీపీ వాళ్ళు కొందరు వాదిస్తూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే, ప్రజలు అనే వాళ్ళు అంతిమ న్యాయ నిర్ణేతలుగా ఉన్నప్పుడు మన ఇష్టానికి మాట్లాడిన ఎప్పుడు ప్రతి మాట మనకంటే విఘ్నులు ప్రజలు. ప్రతి విషయాన్ని, ముఖ్యంగా రాజకీయానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, లేకపోతే తెలుగునాట ఓటర్ అనేవాడు చాలా చాలా తెలివైన వాడు. ఏ రాజకీయ మేధావులకు అర్థం కాడు, ఏ విశ్లేషకుడుకు అర్థం కాడు. ఎలాంటి ఈ సర్వేలు ఉంటాయి కదా, ఈ ఏదో సర్వేలు చేస్తారు, ఎన్నికల సర్వేలు, వాళ్ళకు కూడా అంచనాలకు కూడా అందని ఓటరు కేవలం తెలుగునాటకు సంబంధించిన ఓటరు. ఎందుకంటే రాజకీయ చైతన్యం అత్యధికం కలిగిన నేల తెలుగు నేల. సో వాళ్ళను ఎర్రోళ్ళని చేద్దామని 2019 నుంచి 24 మధ్య చేసిన వైసీపీ యొక్క ప్రయత్నం అనేది తీసి చాచి పెట్టి కొట్టే నేల మీదకి వచ్చి ఎలా గిర్రుని తిరిగి పడతారు, అలా పడ్డారు 2024 ఎన్నికల్లో 11 సీట్లతో. వైనాట్ పిఠాపురం, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి అంటూ ఆయన 24లో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ, వైనాట్ 175. సార్ మీరు కుప్పం కూడా వివేక్ గారు ఇక్కడ నాదో చిన్న ప్రశ్న. ప్రజల గురించి మీరు మాట్లాడారు, ఇక్కడ రాజకీయంగా కూడా తెలుగునాట చాలా యాక్టివ్గా ఉంటారని. అంటే నిర్మాణాలని కాకుండా కూల్చివేతలపై ఫోకస్ చేయడమే జగన్ గారి పతనానికి కారణమైంది అనుకోవచ్చా? ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రజావేదిక 7 to 8 crores ప్రాపర్టీ, అది పబ్లిక్ ప్రాపర్టీ. ఒకటి ఏంటంటే రాజకీయాలనే కాదు, మిగతా బాధ్యత కలిగిన ఏ పౌరుడైనా సరే ప్రజల డబ్బు అనేది నాశనానికి, లేకపోతే తప్పుకు, లేకపోతే ఇష్టానికి వాడుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక చిన్న వ్యక్తి రోజుకు 50 నుంచి 70 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా ఒక సబ్బు కొంటే దాంట్లో జిఎస్టీ ట్యాక్స్ కడతాడు.
అలాగా తన దైనందిక జీవితంలో ప్రతిరోజు గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ కట్టడు, ఆ డబ్బులతో వీళ్ళు కులుకుతున్నారు. ఆ డబ్బును ధ్వంసం చేసే రైట్ వీళ్ళకి ఎక్కడిది? వీలైతే ఒక రూపాయిని కాపాడాలి కానీ ధ్వంసం చేసే రైట్ ఎక్కడిది? దాన్ని కనీస తుఫాను షెల్టర్కి వాడొచ్చు, లేకపోతే చూడలేకపోతే గిన దాన్ని నా 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఇష్టం వచ్చిన దానికి వాడుకోండి, నేనైతే దాన్ని వాడని పక్కన పడేయచ్చు, ఎనీథింగ్. కానీ కూల్చివేతతో మొదలుపెట్టి శుభం పలకరా మగడ అంటే ఏదో సామెత చెప్పినట్టు ఇతనికి శుభం పలికేది రాకపోగా కలెక్టర్లు అందరినీ పాపం ఎస్పీలను దగ్గర పెట్టుకొని మొదటి జూన్ నెల 2019 జూన్ నెల తీసుకున్న మొదటి ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్లలో ఇది కూడా ఒక అవినీతికి సంబంధించిన బిల్డింగు, దీన్ని రేపు మనం కూల్చేద్దాము అని అన్నాడు. సరే, మరి మిగతా కూల్చివేతలు రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన బిల్డింగ్లు ఎన్నున్నాయి? వైసీపీ నాయకులకు మంత్రులకు సంబంధించిన బిల్డింగ్లు ఊర్లు మెయిన్ సెంటర్లలో వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి, ఆక్రమణలు చేసి కట్టినేటివి. మరి వాటిని కూల్చలేదే? మరి అదే కూల్చినింటే నువ్వు సరైన నీతిపరుడు అని చెప్పుకోవచ్చు. నీకు నచ్చలేదు కాబట్టి ఎన్ని కోట్ల ప్రజాధనమైనా కూల్చివేస్తావు. సో ఈ ఆలోచన పెడధోరణే ఆయన మొట్టమొదటి పతనానికి ఆ రోజు అందరం బాధపడ్డాం, టాప్ టు బాటం బాధపడ్డాం. అరే ఇదేంటి ఇంత ఘోరంగా? సరే అది కంటిన్యూ చేస్తారేమో అనుకున్నాం. అక్రమాలు సరే నిజమే, అక్రమాలు లేకపోతే అది తప్పుడు పద్ధతుల్లో కట్టారు, లేకపోతే అది లా వ్యతిరేకంగా కట్టారు అని అనుకున్నాం. మరి లాకు వ్యతిరేకంగా చాలా చోట్ల కట్టారు కదా, మీ నాయకులకి కట్టారు, అందరికీ కూల్చింటే నువ్వు నిజంగా ఆ పద్ధతిలో చేసిన వ్యక్తివి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేవాళ్ళం. ప్రతి ఊర్లో ప్రతి ఎమ్మెల్యేకి మీ వైనాట్ 175 బ్యాచ్ లేకపోతే 151 బ్యాచ్ లో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ప్రతి వాళ్ళ నియోజకవర్గాలలో అక్రమ కట్టడాలు మత్సుగా ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు కూల్చలేదు? సో ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైంది, తన పతనం తనే మొదలు పెట్టుకున్నాడు. ఆ రోజే మొదటి రోజే తన చార్జ్ తీసుకున్న మొదటి నెలలోనే తనకు తెలిసిపోయింది ప్రజల నుంచి ఏమీ ఆశించట్లేదు, తను ఇష్టం వచ్చిన పెడధోరణిలో వెళ్తాడనే విషయం అర్థమైపోయింది ఆ రోజే. సో అలా మొదలుపెట్టి చివరి వరకు 5 ఏళ్ల పాటు కూడా అదే పందాన్ని కొనసాగించాడు. ప్రజలతో ఇంటరాక్షన్ లేదు, వేదికల దగ్గరకు వచ్చి తిట్టడానికి, తన తోటి వాళ్ళతో తిడుతుంటే నవ్వడానికి, అది ప్రజలను డైరెక్ట్ గా ఇంకా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళను కొట్టడము, లేకపోతే చెడ్డ భాషతో రాసి వాళ్ళ వ్యక్తిత్వాలను చెల్లెలు కూడా వదిలిపెట్టలేదు కదా. చివరికి ఈ చెల్లెలు ఎవరికి పుట్టింది? వైఎస్ఆర్కి అయితే పుట్టలేదు, విజయమ్మకు పుట్టిందేమో అని మనం వాటిని అంటే ఆమె వేరే పార్టీ అయిండొచ్చు గాక, మనం వాళ్ళ రాజకీయంగా కూడా నేను మాట్లాడట్లేదు. ఎవరైనా ఒక మనిషి, హ్యూమన్ బీయింగ్, అట్లా రిలేషన్ రాజకీయాల్లో రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి, కానీ సొంత కుటుంబ సభ్యుల మీద, తల్లి చెల్లి మీద చాలా నీచంగా మాట్లాడుతుంటే కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేటువంటి ప్రశ్న రేకెత్తుతోంది. వాళ్ళ చెల్లెలే ఏమన్నదంటే, ఇప్పుడు నీకు సంబంధించిన వ్యక్తులే కదా ఇది రాస్తున్నారు సోషల్ మీడియాలో, నీకు తెలియకుండా ఎలా రాస్తారు? ఒకవేళ నీ నోటీస్కి వచ్చి ఉంటది, లేకపోతే తన కింద స్థాయి వ్యక్తులకు తెలిసింటారు. అదే మన నాయకుడి చెల్లెలు కదా, సొంత రక్త సంబంధికురాలు, సొంత చెల్లెల్ని ఇలాగ ఎలా రాస్తున్నారు, ఎవడరా దీని వెనకాల రాస్తున్నాడని వెంటనే దాని మీద అపోజ్ చేసేవాళ్ళు, లేకపోతే తప్పు ఇలాంటి రాతలు రాయడమని చెప్పిండొచ్చు. ఇంకా మా వైసీపీ ప్రతినిధి అన్న అంటున్నారు, టీడీపీకి ఒక బలమైన మీడియా ఉంది అని అన్నారు. టీడీపీకి బలమైన మీడియా ఉందని అనుకుందాం. మరి 2008లోనో 2007లోనో సాక్షి పెట్టారు. ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఫ్లవర్లు పడుతూ ఉంటాయి, అది మీకు అఫీషియల్ ఛానల్, అలాగే పత్రిక మీకు అఫీషియల్ ఛానల్. మీరు అన్అఫీషియల్ గా మరి మొన్న సిఐడి గుర్తించిన డబ్బులకు సంబంధించిన ఎన్ని లావాదేవీలు ఉన్నాయి, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, యూట్యూబ్ లో మీడియా ద్వారా మీకు ఎన్ని లాయల్ గా పనిచేసాయో ఆ చిట్టా చెప్పారు కదా సిఐడి వాళ్ళు, ఎవరెవరు ఆధ్వర్యంలో నడిపారు, దానికి ఎంతెంత డబ్బులు ఫండింగ్ వెళ్ళాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి అని. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? మీకు ఛానల్ ఒకటే ఉండొచ్చు, కానీ మద్దతు పలికిన వాళ్ళు మీరు డంప్ చేసి డబ్బులు ఇచ్చి. రమేష్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న కేవలం వైసీపీ సోషల్ మీడియా మీదే నిందలేస్తున్నారు, మరి టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ యాక్టివిస్టుల మాట ఏంటి, జనసేనకి సంబంధించి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, వాటి మాట ఏంటి అని ప్రశ్న అడిగారు. నేను చెప్తాను. నేనేమంటున్నానంటే, మనం మొదట రాయేసి నువ్వు దెబ్బ తగిలి రక్తం వచ్చి నువ్వు ఏమనుకోకుండా వెళ్ళిపో అంటే కుదరదు. నేను చెప్తున్నాను, ఏమని, ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా మనం రాళ్ళు వేసేసి నువ్వు ఏమనుకోకుండా గాంధీలాగా చంప కొట్టించుకొని పో అంటే కామ్ గా ఉండరు. నేనేమంటున్నానంటే, మొదట ఎవరు రాయేశారు? 2020 జనవరి 11వ తారీఖున కాకినాడలో మొదలైంది లాభాషలు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు పెంచుకుంటూనే పోయారు వాళ్ళ పీక్ లెవెల్. మేము మొదట ఏ రోజు మాట్లాడలేదు, మా అధినేతను కూడా 3.5 సంవత్సరాలు తిట్టారు. ఒకేసారి మేము కోపం చూపించాం, మళ్ళా దాని తర్వాత 1.5 సంవత్సరం తిట్టించుకున్నాం. మేము ఏ రోజు మా టెంపర్ దాటి మాట్లాడలేదు. మా ఎంత బాధ ఉన్నా కూడా మా